హలో అండి. ఈరోజు ఇంట్లోనే చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1½ కప్ వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. అది ఫ్లేమ్ హైలో ఉంటే కనుక పైన అనేది కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పచ్చిగానే ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి పొట్టు అనేది తీసేయాలండి. ఇలా ఈ విధంగా చూపించినట్టు పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. 1 కప్ వరకు మనం పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళని వేసుకోవాలండి. మిగిలినవి సైడ్కి పెట్టేసుకోండి. వీటిని ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని బౌల్లో యాడ్ చేసుకొని, అలాగే 3 స్పూన్స్ వరకు ఇందులో పౌడర్డ్ షుగర్ అండి, పంచదారని మిక్సీ పట్టుకుంటే వస్తుంది కదా, పౌడర్ షుగర్ని 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు పీనట్ బటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల కరిగించిన బటర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి. చక్కగా ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్కి బటర్ పేపర్ని కానీ లేదంటే ఇలాంటి అల్యూమినియం ర్యాప్ని కానీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్ని యాడ్ చేసుకొని ఒక సైడ్కి ప్రెస్ చేస్తూ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక షేప్ రావడం కోసం ఇలా చేస్తున్నాను. అదే మీ దగ్గర స్క్వేర్ టైప్ బాక్స్ ఏదైనా ఉంటే దాంట్లో వేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. నాది పెద్ద సైజు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా పైన యాడ్ చేసుకొని ఈవెన్గా ప్రెస్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ని వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం అంతా కరిగిపోవాలి. షుగర్లో మీరు ఏం యాడ్ చేయకూడదు, ఓన్లీ షుగర్ మాత్రమే. కొంచెం సేపు వదిలేస్తే ఇలా క్యారమలైజ్ అయిపోతుంది అనమాట. ఇలా కరిగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయడం వలన మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. మనకి చాక్లెట్ తినేటప్పుడు సాగుతూ ఉంటుంది కదా, తినేటప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అదే మీరు దీంట్లో క్రీమ్ వేయకపోతే పాకం అనేది గట్టిగా అయిపోతుందండి. మనం చిక్కీ చేస్తాం కదా, అలా అయిపోతుంది అనమాట. కాబట్టి విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిక్స్చర్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. దీన్ని కొంచెం చల్లారనిచ్చాము అంటే సరిపోతుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు వదిలేస్తే కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకోవాలండి. ఇలా మనం ఏదైనా పేపర్ని కానీ షీట్ని కానీ వేయడం వల్ల చూడండి ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది అనమాట. మీ దగ్గర లేకపోతే కనుక నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేయొచ్చు, గిన్నెకి ఉంటే మాత్రం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన సైజెస్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలా ఈవెన్గా పీసెస్లా కట్ చేశాను అనమాట, చాక్లెట్ పీసెస్ లాగా. ఇప్పుడు ఒక బౌల్లో డార్క్ మిల్క్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని దీంట్లో డిప్ చేసి మొత్తం అంతా చాక్లెట్ స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కోట్ చేసుకోవాలన్నమాట. ఇలా కోట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా డిప్ చేసుకొని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి. మన చాక్లెట్ అనేది గట్టిగా తయారవుతుంది అనమాట. అంతేనండి, ఈజీగా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా. పిల్లలు ఎప్పుడు అడిగినా సరే చక్కగా చేసి పెట్టేయచ్చు ఇలా హెల్తీగా. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.